నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 లాస్ట్ యూనిట్ అనమాట. ఇందులో మనకి యూనిట్ నేమ్ వచ్చేసి ఓరియంటేషన్ ఆఫ్ అరోమాటిక్ సబ్స్టిట్యూషన్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఇందులో మీరు ముందుగా ప్రిపేర్ అవ్వాల్సింది 4th క్వశ్చన్ అనమాట. సో 4th క్వశ్చన్ డెఫినెట్ గా మీరు ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాతే రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా మీరు 4th క్వశ్చన్ లోంచి మీరు ఏదైనా కన్ఫర్మ్ గా టోటల్ గా మనకి 9 అయితే ఉన్నాయన్నమాట. 9 కూడా మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ 9 ఏవైతే ఉన్నాయో అమియో, మెథాక్సీ, మిథైల్, కార్బాక్సీ, నైట్రో, నైట్రైల్, కార్బొనైల్, సల్ఫోనిక్ యాసిడ్, అలాగే హాలోజన్స్. ఇవి మాత్రం కన్ఫర్మ్ గా ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏదైతే చెప్పానో డిస్కస్ ద కాన్సెప్ట్ ఆఫ్ అరోమాటిసిటీ, హౌ టు అప్లై దీస్ బెంజాయింట్ కాంపౌండ్స్ అండ్ నాన్ బెంజ్. ఇవి మాత్రం కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ ఓకేనా. టైం ఉంటే మిగతా క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. సేమ్ మనకి యూనిట్ 4 లో ఏ విధంగా ఉంటుందో యూనిట్ 5 కూడా మీకు అదే విధంగా ఉంటుందన్నమాట. సో టోటల్ గా అందులో కూడా మనకి 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇందులో కూడా మనకి యూనిట్ 5 లో కూడా ఉన్నది 4 క్వశ్చన్స్ అనమాట. అందులో మీరు ముందు ప్రిపేర్ అవ్వాల్సింది 4th క్వశ్చన్ అలాగే ఫస్ట్ క్వశ్చన్. ర్యాండమ్ గా 2nd అలాగే 3rd క్వశ్చన్ లోంచి ఏదైనా ఒక క్వశ్చన్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. టైం ఉంటే డెఫినెట్ గా మాత్రం ఫస్ట్ క్వశ్చన్ 4th క్వశ్చన్ మాత్రం ప్రిపేర్ అయితే సరిపోతుంది అనమాట. ఇది మనకి యూనిట్ 5 లో ఉన్న లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ఓవరాల్ గా మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఈ 5 క్వశ్చన్స్ లో ముందు మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రెజోనెన్స్ ఆఫ్ బెంజీన్, అలాగే స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హకుల్స్ రూల్ ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ డైరెక్టివ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్ ఇన్ మోనో సబ్స్టిట్యూటెడ్ బెంజీన్. సో 4th క్వశ్చన్ మీరు కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. టోటల్ గా మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 లో నేను 3 హైలైట్ చేశాను కాబట్టి 3 కూడా కన్ఫర్మ్ గా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్. సో డెఫినెట్ గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. యూనిట్ 5 నుంచి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అనేది ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట మనకి క్వశ్చన్ పేపర్ లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి డెఫినెట్ గా 2 అయితే ఇస్తారనమాట. అందులో మనకి 4th క్వశ్చన్ అనేది కన్ఫర్మ్ గా మీరు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లో అయితే డెఫినెట్ గా అయితే చూస్తారనమాట ఓకేనా. ఇది మనకి టోటల్ గా ఫండమెంటల్స్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో యూనిట్ వైజ్ గా క్వశ్చన్స్ అనమాట. వీటికి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకుంటే మాత్రం ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్ గా ఉంది. అందులో మనకి ఫుల్ సిలబస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ ఉంటాయి, అలాగే యూనిట్ వైజ్ గా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ నీట్గా అయితే ఉంటుందన్నమాట. మీకు ఈజీగా అయితే అర్థమయ్యే విధంగా వర్డ్స్ కూడా ఉంటాయి అనమాట. కాబట్టి ఈజీగా రీడ్ చేసుకోవచ్చు, ఈజీగా అండర్స్టాండింగ్ కూడా ఉంటుందన్నమాట. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేశాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.